నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ వ్యాపారులతో బ్రేక్ఫాస్ట్ విత్ నాదెండ్ల పెమ్మసాని కార్యక్రమం. జనచేతన యాత్రలో భాగంగా పట్టణంలో పర్యటించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలి పట్టణంలోని వ్యాపారులతో బ్రేక్ఫాస్ట్ విత్ పెమ్మసాని నాదెండ్ల కార్యక్రమాన్ని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, సతీమణి రమ్య, బీజేపీ నాయకులు పాటిమళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. పెమ్మసాని రమ్య మాట్లాడుతూ అందరం కలిస్తేనే ఈ ఎన్నికల మహాయుద్ధం జయించగలుగుతామని అన్నారు. ఈ 5 సంవత్సరాల పాలనలో ప్రతి వ్యక్తి వ్యక్తిగత స్వాతంత్ర్యం కోల్పోయారని, రానున్న ఎన్నికల్లో వ్యక్తిగత ఆలోచనలు పక్కన పెట్టి కూటమిని గెలిపించాలని ఆమె పేర్కొన్నారు. అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నప్పుడు క్లియర్గా అడగండి, ఎమ్మెల్యే గుర్తు దేనికి, ఎంపీ గుర్తు దేనికి అని. నేను ఇక్కడే సేప్రోల్లోనే వెళ్ళి వాళ్ళు కూడా టీడీపీ పార్టీ సింపటైజర్స్ అన్నారు, అమ్మ ఎమ్మెల్యే దేనికి ఎంపీ దేనికి అని అంటే ఒకటి గ్యాస్ ఒకటి ఫ్యాను అంటారు అనగానే. సో అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. సో లోవర్ లెవెల్లో ఎంత రాజకీయ చైతన్యం ఉండదు వాళ్ళకి, ఎస్పెషల్లీ విమెన్కి. సో ప్లీజ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అది క్లియర్గా వాళ్ళకి చెప్పండి. చాలా చిన్న పాయింట్ అనిపిస్తుంది, లోపలికి వెళ్ళాక చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది వాళ్ళకి. అది కూడా చెప్పండి. ఈ యుద్ధం, ఈ మహాయుద్ధాన్ని అందరం కలిస్తేనే గెలిచేది. గెలుపు అయితే కలిసే, ఓటమి కూడా అలాగే ఉంటుంది. సో ఎవరెవరో మన పర్సనల్ ఎజెండాస్తో ఉంటే అందరం ఓడిపోతాం. 5 ఏళ్లలోనే మనము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము, మనము ఇది అభిప్రాయం మాదిది అని చెప్పుకునే డెమోక్రసీని కోల్పోయాం. అంటే ఇంకా నెక్స్ట్ 5 years ఏదైనా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది రాజకీయ ప్రముఖులు ఉన్నటువంటి తెనాలి లాంటి ప్రాంతం పేరు చెప్తేనే తలవంచుకునే పరిస్థితిని నేటి పాలకులు తీసుకువచ్చారని చెప్పారు. గంజాయి, సింగిల్ నెంబర్ లాటరీ, రౌడీజానికి మూలం, అసాంఘిక శక్తులకు నిలయంగా తెనాలిని పాలకులు మార్చేశారని ఆలపాటి పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ప్రజలేనని అన్నారు. ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ ప్రశ్నించకుండా మూగ మనుషుల్లాగా ఉండటమేనన్నారు. సమాజంలో నష్టం, అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించలేని పరిస్థితులు కల్పించిన ఇటువంటి పాలకులు మరలా మనకి కావాలనే భావన ఉన్నట్లయితే మనల్ని మనం అన్యాయం చేసుకున్నట్లే అన్నారు. ఇటువంటి పాలకులను అంతమొందించడానికి మనమే మొదటి సైనికుల్లాగా ముందుకు రావాలన్నారు. తెనాలిలో ఉన్నవారు అసహనంగా బ్రతుకుతున్నారని, ఓటు అనే ఆయుధంతో దానిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందన్నారు. తెనాలి ప్రాంతం యొక్క గౌరవం, తెనాలికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు, తెనాలి ఎన్నో ఉద్యమాలకి, పోరాటాలకి, సాహిత్య సంగీత ప్రియులకి, కళాకారులకి ఒకటేమిటి వాట్ నాట్ అన్నట్టుగా అన్నిటికీ ఈ జన్మస్థలి తెనాలి అనే పేరున్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరు కానీ, అలాంటి ప్రాంతంలో రాజకీయంగా, సామాజికంగా, సమాజపరంగా ఏది చేయాలన్నా కూడా మనందరం గర్వపడాలి అని చెప్పి నేను భావిస్తాను. మరి ఈ ప్రాంతంలో మనందరం కూడా పుట్టాం, పెరిగాం. ఈ రకమైనటువంటి ప్రాంతంలో ఈ రోజున ఒకసారి ఎలాంటి పాలనని మనం చూసాం. చాలామంది పెద్దలు ఉన్నారు, నాకంటే లేకపోతే నా వయసు వాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు ఈ రోజున
పూజలతో సమానమైనటువంటి మహిళా తల్లిదండ్రులు కూడా నాశనం. ఈ రోజున మన ప్రాంతం అంటే 10 మంది కూడా తెనాలి అనగానే మీ తెనాల అని చెప్పి మనందరినీ చాలా ఆనందంతో పలకరిస్తారు. అంటే తెనాలికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి ఒక తెనాలి ఆ 3 అక్షరాల్లోనే మనందరికీ కూడా గౌరవం వచ్చేలాగా మనం చూస్తాం. అలాంటి తెనాలి పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉంది అంటే నేను ఎవరిని విమర్శించాలి లేదు. ఎలాంటి మహానుభావులు పుట్టిన ప్రాంతం, రాజకీయ పరంగా తీసుకున్నారు. మరి అలాంటి ప్రాంతంలో ఈ రోజున తెనాలి అనగానే ఈరోజు తలకాయ ఉంచుకునే పరిస్థితిలో ఇక్కడే గంజాయి దొరికింది, ఇక్కడే సింగిల్ నెంబర్ లాటరీకి మూలస్థానం, ఇక్కడే రౌడీజానికి పెట్టింది పేరు. ఈ రోజున అసాంఘిక శక్తులకి నిలయం ఏమిటాయా అంటే ఈ రోజున తెనాలి పట్టణం అని చెప్పి చెప్పుకునే పరిస్థితికి ఈ రోజున ఈ పాలన తీసుకొచ్చారు అంటే ఎంత దుర్మార్గం అని ఒకసారి ఆలోచించుకుంటూ అందరూ కోరుతాను. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయం కోసమే నిలబడ్డామని, సీట్ల కోసం కాదని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. పొత్తు అనేది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉపాధి కల్పనలో సర్వీస్ సెక్టరే ఎక్కువ మంది ఉపాధి కల్పించుకోవచ్చు. చాలామంది మీకున్న షాపుల్లో మీకున్న గుమస్తాలు, ఆ గుమస్తా కుటుంబాలు వాళ్ళ బిడ్డలు చదివించే ప్రయత్నంలో పాపం తల్లిదండ్రులుగా వాళ్ళు తీసుకున్న బాధ్యత, వీటన్నింటినీ కూడా ఒక ఈకో సిస్టమ్ మనం క్రియేట్ చేస్తాం. కాలేజెస్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, మంచి రోడ్స్ ఏర్పాటు చేయాలి, పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి, అన్నిటికన్నా ముఖ్యం డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలి. ఈ సదుపాయాలు ఉన్నప్పుడే మన ప్రాంతాన్ని మనం ఆకర్షితంగా ఒక మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నించాలి. అసలు ఇవన్నీ మర్చిపోయి అధికారంలో రాగానే ఎంత సంపాదిద్దామా, ఎక్కడ మనం 10 మంది ఇబ్బంది పెడదామా, నా వాటా ఏంటి మీ వ్యాపారంలో అనే పరిస్థితి దిగుతారు. ఈరోజు చాలామంది పెద్ద వ్యాపారం చేసేవాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయేవాడిని. అంటే ఒక సహాయం చేసినప్పుడు ఒక పారిశ్రామికవేత్తని ప్రభుత్వం నుంచి ఎవరో వాళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తే అది సహజం, జరుగుతూనే ఉంది మా దగ్గర ఎప్పటి నుంచి. కానీ మీ వ్యాపారంలోకి వెళ్ళి మీరు ఎంత సంపాదిస్తున్నారు, రాబోయే 20 సంవత్సరాల్లో మీరు ఇంకెంత సంపాదిస్తారు, అందులో సింహభాగం మీరు తీసుకున్నా కూడా నాకు పలానా వాటా కావాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించుకుని భయపెట్టించి దరిద్రమైన వాతావరణం మనం ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చూడలేము. ఇవి వాస్తవాలు. వాస్తవాల గురించి మాట్లాడుకోవడానికి మనకి ఎవరు కూడా 5 సంవత్సరాల నుంచి అటువంటి వేదిక దొరకలేదు, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులపైనే కేసులు పెట్టి జైలు పంపించేస్తున్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న మీకు ప్రతిరోజు మీరు షాప్ తెచ్చుకోవాలి, లేకపోతే మీ కుటుంబం ముందు తీసుకెళ్ళారు, మీకున్న ఇబ్బందులు మీరు ఎవరు చెప్పుకోగలుగుతారు? అది మీరు ఇబ్బందితోటే మింగి ఆ ఇబ్బందులన్నీ అధిగమించి 5 సంవత్సరాలు ఈ నెల కోసం మీరు వెయిట్ చేశారు. ఆ సమయం వచ్చింది. ఇప్పుడు ఆ సమయం మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దయచేసి మీరు ఆలోచించాల్సింది ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎంత ఇబ్బంది కలిగింది, మన ఒక్కరికే కాదు, ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి నష్టం జరిగే విధంగానే పరిపాలించారు తప్ప నిజాయితీగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, 10 మంది సంతోషంగా ఉండాలి, వాళ్ళ వ్యాపారాలు ఎదగాలి, పెట్టుబడులు రావాలి అని ఆలోచించిన రోజు ఈ ముఖ్యమంత్రి ఏనాడు కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం చాలామంది తెలియదు, ఇసుక లిక్కర్ దోపిడీ అని అనుకున్నారు. కాదు, ప్రతి శాఖలోనూ వీళ్ళు దూరిపోయి భయంకరమైన అవినీతి చేసి ఈ రాష్ట్రానికి అపార నష్టం కలిగించారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి దాదాపు 3000 కిలోమీటర్లు తిరిగి నాకు ఒక్క అవకాశం ఏంటి అంటే ప్రజలందరూ నమ్మి ఆయనకి అవకాశం ఇచ్చి దాదాపుగా 151 సీట్లతో ఆయన్ని గెలిపిస్తే ఆయన ఏం చేశాడో మనందరం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం అని ఆయన వస్తూ ఉన్నాడు. కానీ ప్రజలందరూ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, రేపు మే 13వ తారీఖున మనందరికీ ఒక అవకాశం వస్తూ ఉంది. ఆ ఒక్క అవకాశాన్ని మనందరం ఉపయోగించుకుంటామా, దాన్ని దురుపయోగం చేస్తామా అనేది మన చేతిలో ఉంది. కాబట్టి ప్రజలందరి కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఈ సమావేశం వ్యాపారస్తులతో ఉన్న సమావేశం. వ్యాపారస్తులు అంటే మీకున్నంత కాంటాక్ట్ ప్రజలతో ఇంకెవరికి ఉండదు. మీ దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, అనేక మంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. మీరు చెప్పే మాటల వల్ల చాలామంది ప్రభావితం అవుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేతిలో ఉన్న ఒక్క అవకాశాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఏదైతే ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఎంపీగా కంసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు మీద, అదేవిధంగా మన ఇక్కడ అసెంబ్లీకి శ్రీ నాదేళ్ల మనోహర్ గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాను, తెనాలికి ఒక సెంటిమెంట్ ఉంది. తెనాలిలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా నాదేళ్ల మనోహర్ గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఈయన గెలిస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తాము అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని. ఆదివారం స్థానిక జైన్ టెంపుల్ నందు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భగవాన్ మహావీర్ స్వామి జన్మ కళ్యాణోత్సవం సందర్భంగా తెనాలి జైన్ సంఘం వారి సహకారంతో 108 భగవాన్ మహావీర్ గ్రూప్ గుంటూరు వారి ద్వారా 121 మందికి ఉచిత నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మహావీర్ జన్మ కళ్యాణోత్సవ శోభాయాత్ర పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈరోజు భగవాన్ మహావీర్ స్వామి జన్మ కళ్యాణం అంటే బర్త్డే రోజు అన్నమాట. దానికి సందర్భంగా తెనాల్లో జైన్ టెంపుల్ ముందు జైన్ సమాజ్ ద్వారా పేదవారికి కిరాణా కిట్ పంపిణీ చేస్తున్నాము. మేము భగవాన్ మహావీర్ గ్రూప్ గుంటూరు ద్వారా వచ్చి ఇక్కడ దీని కార్యక్రమంలో పాల్గొంటున్నాము. 121 మందికి ఈ కిట్ స్పాన్సర్ చేశాం. జైన ధర్మకి మతస్థులు 24వ తీర్థంకరు శ్రీ భగవాన్ మహావీర్ స్వామి జన్మదినోత్సవం ఆ నిమిత్తంగా ఈ రోజున పేదలకి కిరాణా కిట్ పంచడం జరిగినది. అవి 121 మందికి ఈ కిట్ లభించింది. ఈ మహావీర్ స్వామి భగవాన్ సిద్ధాంతం జియో और जीने दो, लिव एंड लेट लिव, నమ్మని అహింస పరమో ధర్మ. ఇప్పుడు ఒక చిన్న విరామం.